హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వీడియో స్టార్ట్ చేయకముందు చిన్న రిక్వెస్ట్. చాలా ఎంకరేజింగ్గా ఉంది. మీ అభిమానము, మీ ప్రేమ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది, చాలా ఎంకరేజ్గా ఉంది. కానీ విషయం ఏంటంటే 100 మంది చూస్తే కేవలం 15 మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. దయచేసి మీరు ఇప్పుడు చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ వీడియో కుద్దాం. ఒక చాలా మంచి మెసేజ్తో ఇవాళ వీడియో చేస్తున్నానండి, వినండి. చాలా బాగుంటుంది, మీరు కూడా చూసి ఆనందిస్తారని నేను అనుకుంటున్నాను. ఒక గదిలో తల్లి దోమ, తండ్రి దోమ, తర్వాత చిన్న పిల్ల దోమ 3 ఉంటుంటాయి. ఆ రోజు ఆ ఇద్దరు తల్లిదండ్రులు ఆ పిల్ల దోమ యొక్క ఫస్ట్ ఫ్లయింగ్, అది ఫస్ట్ రోజు ప్రపంచంలో ఎగరడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ రోజు దాన్ని ట్రై చేస్తారు, నువ్వు ఎగరవమ్మా నేను చూస్తానని. అప్పుడు ఆ పిల్ల దోమ స్టార్ట్ అనగానే స్టార్ట్ చేసి ఫ్లై చేస్తుంది. ఆ గదిలో తిరుగుతూ కాస్త ఆ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి బ్రహ్మాండంగా. ఫస్ట్ డే కదా, దాని రెక్కలతో రూమ్ అంతా తిరిగి చివరికి తన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు తల్లిదండ్రులు అడుగుతారు, ఏంటి ఎలా ఉందమ్మా నీ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ అంటే, అబ్బో ఎంత ఆనందంగా ఉందో, నేను చాలా సంతోషపడుతున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను, బ్రహ్మాండంగా జరిగిందని చెప్తారు. అప్పుడు తల్లిదండ్రులకి అసలు ఏంటి, దేనికోసం ఆనందపడ్డావు, ఇంత ఎక్సైటెడ్ ఎందుకు ఉన్నావు, ఏం జరిగిందని చెప్పమంటే ఆ పిల్లతో ఏమంటుంది తెలుసా అంటే, గెస్ చేయండి ఏమంటుందో. నన్ను అందరూ చప్పట్లతో వెల్కమ్ చేశారమ్మా. నేను ఎక్కడ పోతే అక్కడ చప్పట్లు కొట్టారు, అందరూ నన్ను వెల్కమ్ చేశారు, అంత బాగా నేను ఎంజాయ్ చేశాను నా ఫస్ట్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ అంటే. చూడండి, కానీ తల్లిదండ్రులు ఏమనుకున్నారు, సర్వధారణంగా మనం ఏం చేస్తాం, దోమను కనబడితే మనం చేతులతో కొట్టేస్తాం, దాన్ని అలాగే చంపేస్తాం కొట్టేసి. కానీ ఆ పిల్ల దోమ మాత్రం దాన్ని పాజిటివ్గా తీసుకుంటుంది. అందరూ చప్పట్లు కొట్టి నాకు వెల్కమ్ చెప్పారని తల్లిదండ్రులు చెప్పినప్పుడు తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు. ఈ చిన్న స్టోరీలో మనం గ్రహించవలసింది ఏంటంటే, సిచ్యువేషన్ ఎలా ఉన్నా మనం దాన్ని గ్రహించే విధానంలో కానీ, ఆలోచించే విధానంలో కానీ, దాన్ని అనలైజ్ చేసే విధానంలో కానీ పాజిటివ్గా ఆలోచిస్తే ఎలాంటి దాన్ని మనం గ్రహించవచ్చు, పాజిటివ్గా తీసుకొని ముందుకు సాగవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, ఇద్దరికి మీ క్లోజ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.